ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 14/4/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, బహుళ పక్షము, పాడ్యమి ఉదయం 8:24 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. స్వాతి నక్షత్రం రాత్రి 12:12 వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:17 నుంచి 4:05 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుంచి 1:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుంచి 3:59 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు, సూర్యోదయం 6:04, సూర్యాస్తమయం 6:28. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి నిన్నటి ప్రయోజనాలు, ప్రశాంతతలు, వృత్తి ఉద్యోగ లాభాలు, అలాగే సంపూర్ణమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తున్నాయి. మంచి అనుకూలవంతమైన ఫలితాలే రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెర్ల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్లను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు పొందుకునే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. విద్యార్థికి మంచి విద్యా సంపూర్ణత. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభంతో పాటుగా విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారు, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన ఆనంద శుభయోగం. ఇదంతా మీకు శుభకరంగా ఉండబోతోంది. కుటుంబ పరంగా మంచి శుభయోగాలు, ఆస్తి పంపకాలు ఉన్నాయి. సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి ధైర్యము, ఆరోగ్యము, ఆనందము, కార్యజయము, శత్రునాశనము, మిత్రలాభము. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లు లాభాలు. రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారి లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి విద్యాభివృద్ధి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఆరోగ్య లాభం, మంచి ఐశ్వర్యము, ఆనంద యోగము, శుభ సుఖ ప్రయాణము. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఆనంద శుభకర యోగాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. మంచి అదృష్టవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి
శుభకరము, మంగళప్రదము, ఆనందయోగము, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విదేశయానం, విదేశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనే వారికి ముఖ్యంగా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాలకు కూడా ఈవెంట్స్ లభించే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె లాభాలు, కళాకారులకి క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి శుభ వ్యాపార లాభము, రైతన్నలకి పంట లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పట్టుదల బంగారమే, మొండి పట్టుదల, ఒక రకమైనటువంటి నేను చేయాల్సిందే ఈ పని అన్నటువంటి ఒక పట్టుదల మిమ్మల్ని విజయ తీరాలకి చేర్చే అవకాశం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు పొందుకునే అవకాశం, ధనకనక వస్తు వాహన ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆనందాది అదృష్ట శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన స్థితి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అనేక రకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి పర్వాలేదు, కాస్త సానుకూలంతో ఫలితాలు కనబడుతున్నాయి. కాకపోతే ఇవాళ చెప్పుడు మాటలు వినడం వల్ల ఈ ప్రభుత్వ ఉద్యోగంలో అధిక ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల కూడా కాస్త శారీరక బడలిక ఎక్కువగా ఉంటుంది, మానసికమైనటువంటి కృంగుబాటు కూడా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాస్త ఈ రోజు మీరు రామనామస్మరణ ఎక్కువ చేసుకోండి, భగవద్గీత పాలన ఎక్కువ చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన కార్యసిద్ధి, వ్యవహార లాభం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమకు లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలవంతమైన ఆనంద యోగాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో వివాహ సంబంధ వేడుకల్లో పాల్పంచుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు పండించే అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలో కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, కుటుంబపరమైన అభివృద్ధి, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు ఉంటాయి. అనుకూలం చోటి ఉద్యోగంలో బదిలీలు, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి సోదరుల వల్ల, సోదరులతో ధన, ధాన్య, ఆనంద శుభయోగాలు, ఇంట్లో వివాహ సంబంధ వేడుకల్లో పాల్పొందిన అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశం, వివాహ యోగం, సంతాన యోగం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమిటీలు కలిసి రావడం, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాలు. తప్పకుండా ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారి ఫలితాలు కూడా ఈ విధంగా ఉన్నాయి. మాటకారితనం, పొదుపైన వ్యక్తిత్వం, మాట పొదుపే ధనము పొదుపే. ఆరోగ్య విషయంలో మాత్రం మంచి అనుకూలత, ఉన్నత స్థాయి సంపూర్ణ ఆరోగ్యవంతులు, ఆయుష్వంతులు, శుభకార్యాచరణ, యజ్ఞయాగాది కృతులు వహించడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. రైతులందరికీ పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, ఈవెంట్ మీద వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో కూడా మంచి అనుకూలత. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, అలాగే ఈవెంట్ మేనేజ్ వారికి మంచి లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆనందకరమైన ప్రయాణము, తీర్థయాత్ర సేవన, విహార యాత్రలు, వినోదయాత్రలు, విదేశీయాన యాత్ర, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు బాగా కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు చాలా అనుకూలవంతమైన శుభయోగాన్ని కల్పిస్తున్నాయి. అదృష్ట యోగం, ధనకనక వస్తువాహన ప్రాప్తి, కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబ సౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, శుభకార్యాచరణ, బంధుమిత్రులతో సమాగమం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందయోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవడం. అలాగే ఈవెంట్ మేనేజ్ వారికి మంచి కొత్త ఈవెంట్స్ లభించే అవకాశాలు. కళాకాల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనంద యోగాలు ఉన్నాయి. ఇది అనుకూలంగా ఉంటుంది. 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండండి. మధ్యాహ్నం తదుపరి మీకు లాభాలు ఉన్నాయి. ఉదయం వరకు కూడా నిన్నటి ఫలితాలే కనబడుతున్నాయి. అనేక రకాల ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు, తొందరపాటుతనం, ఇద్దరి మధ్యలో ఉడంబడిక లేకపోవడం, వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా చికాకులు ఏర్పడడం, అనవసరమైన వివాదాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం. అదే మధ్యాహ్నం తర్వాత ఇద్దరి మధ్యలో సయోధ్య, కార్యదక్షత, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవడం, అన్ని రకాల వ్యాపారాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ కి, బోర్బావుతో వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందమయ జీవనం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం, అనుకున్నటువంటి ఆనందాది ఆధ్యాత్మిక జీవనం. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అభివృద్ధి పొందుకోగలిగే అవకాశాలు. అనుకున్నటువంటి ఆధ్యాత్మిక, ఆర్థిక శుభజీవనాన్ని పొందుకుంటారు. ఆధ్యాత్మిక, ఆర్థిక శుభజీవనాన్ని పొందుకునే అవకాశాలు. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజంతా మీకు అత్యంత ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. కానీ మధ్యాహ్నం లోపు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణం, వినాయకుడి అష్టోత్తరం చదువుకుంటే చాలు. మధ్యాహ్నం తర్వాత మీకు అనుకున్నటువంటి సమస్త కార్యసిద్ధి ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
ధనుసు రాశి వారి ఫలితాలు. శుభ ఆనంద యోగం, ఐశ్వర్యము, వస్తులాభము, వాహన యోగము. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు. రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలు పొందుకోవడం, అలాగే అనుకూలవంతమైనటువంటి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, ఆనందమయ సుఖజీవనం, శుభజీవనం, వస్తులాభం, వివాహ యోగం, సంతాన యోగం, రుణ విమోచనం, రోగనాశనం, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలమైన శుభయోగాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి అనుకూలమైన శుభస్థితి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి. రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి మంచి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి అనుకూలమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఇదంతా మీకు ఆనందకరంగా ఉంటుంది. 7 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా సుఖయోగము, శుభయోగము, ఆనందము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఆరోగ్య లాభము, కార్యసిద్ధి, వ్యవహార లాభం, కోర్టు వివాదాల సమసిపోవడం, వ్యాపార పరంగా అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి. స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడు. గొప్పవారితో పరిచయం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ఉద్యోగంలో అనుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించే అవకాశం. విద్యార్థులకి చక్కటి విద్యాభివృద్ధి. విదేశాలు కూడా మంచి కళాశాలల్లో ప్రవేశం లభించే అవకాశాలు. విదేశాలకు వెళ్లే నిమిత్తమై రాయబోతున్నటువంటి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించవచ్చు. జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. చాలా మంచి అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పని లాభం. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు. కుటుంబపరమైన అభివృద్ధి. శుభకరమైన సంతాన వార్తలు వినే ఆనందయోగం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభము, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. కొత్త వస్తువుని కొనుగోలు చేయడం కాస్త జాగ్రత్త. సెకండ్ హ్యాండ్ వస్తువుని కొనుగోలు చేయకండి. లేనిపోయిన అనవసరపు అవరోధాలు ఉంటాయి, జాగ్రత్త ఉండండి. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం. రాజకీయ రంగంలో కూడా కష్టకాలంగా చెప్పబడుతోంది. అనుకోని ఇబ్బందులు. తొందరపాటుతనంతో పూచికత్తుగా సంతకాలు చేయకండి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాలు జాగ్రత్త. నమ్మిన వాళ్లే మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కళాకారులు, క్రీడాకారులు ఎట్టి పరిస్థితుల్లో విదేశాలు వెళ్ళకూడదు, మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, గాజు వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతోంది. లేనిపోని అనవసరపు గుప్పల కోసం వెళ్లి మీరు నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టము, కష్టకాలం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేద పండితులు నోరు జాగ్రత్తగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. జ్యోతిష్య పండితులు డిబేట్లలో పాలు పంచుకోకూడదు, తస్మా జాగ్రత్త. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు జరిగే ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం. రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఎక్కువగా ఉంటాయి. ఇదంతా కూడా మీరు భగవద్గీత పారాయణం 8 నుంచి 11 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. జన్మ జాతకం ఒకసారి చెక్ చేయించుకునే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంటుంది. విద్యార్థి జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వైపు
జూదం వైపు వెళ్ళకూడదు, మంచిది కాదు. ఈ రాశి వారికి ఉదయం 7:14 నుంచి 8:36 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:57 నుంచి 2:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి అంతా కూడా చాలా మంచి శుభయోగం, ధనయోగం, వస్తులాభం, వాహనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కళాకారులకి క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మకరం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు ఉంటాయి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అదృష్ట యోగాన్ని పొందుకునే అవకాశం, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, పూచికత్తుగా సంతకాలు పెట్టుండే దాని నుంచి బయటపడే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, అలాగే ప్రశాంతమైన జీవనం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూల స్థితి, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైన జీవనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.